పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వెల్కమ్ టు సుమన్ టీవీ. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు. వారితో మహిళా దినోత్సవం సందర్భంగా స్పెషల్ చిట్ చాట్. మ్యామ్ నమస్తే. నమస్తే అమ్మా. హ్యాపీ ఉమెన్స్ డే. మీకు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మ్యామ్. మీరు ఏ వీడియోలో అయినా ఎక్కువ ఏది మాట్లాడినా ఉమెన్ హెల్త్ గురించే మాట్లాడుతూ ఉంటారు. జనరల్ మెసేజ్ అంటే అక్కడ నుంచి వచ్చిందంటే ఉమెన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇట్లాగా ప్రత్యేకంగా 40 దాటిన తర్వాత మహిళలు ఎందుకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం తేడాలు చూస్తున్నారు, అసలు యోగా అనేది ఉమెన్కి ఎంత అవసరము? చాలామంది 40 దాటిన తర్వాత మాకెందుకులే యోగా, ఎందుకులే అసలు హెల్దీ లైఫ్ స్టైల్ ఏం మెయింటైన్ చేస్తాంలే, ఇంటిల్లి పదిని చూసుకోవడమే మా బాధ్యత ఇలా అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? సో మహిళా దినోత్సవం సందర్భంగా స్పెషల్గా చెప్పాలి మేడం. అంటే కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. యోగా చేయడం చాలా ఇంపార్టెంట్. యోగా చేస్తే అదే మిమ్మల్ని చూసుకుంటుంది. మీరు ఇంకా వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు రెగ్యులర్గా ప్రాపర్గా యోగా చేయడమే. యోగా అంటే మీరు ఓన్లీ ఆసనాలు అనుకోకండి. యోగా అంటే మొత్తం అన్నీ వస్తాయి అందులోకి. అంటే ఇంక్లూడింగ్ ధ్యానం కూడా. అంతేగాని ధ్యానం నేను సపరేట్గా చేసి యోగా వేరు ధ్యానం వేరు అనేది అనుకోకూడదు. ఒకప్పుడు అయితే అలా ఉండేది. యోగా అంటే నువ్వు ధ్యానం కూడా చేస్తున్నావు అనే అర్థం. కానీ ఇప్పుడు ఏంటో తెలుసా, యోగా అంటే మేము యోగా చేయమని మేము ధ్యానం చేస్తామండి అంటారు. అలా చేసేసారన్నమాట. అంటే చెప్పేవాళ్ళు ధ్యానం ఏదో సెపరేట్, ధ్యానం చేసే వాళ్ళకి యోగాతో పని లేదు అని చెప్పి. నేను ఎప్పుడు విమెన్కి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మహిళలకు ముఖ్యంగా ప్రతిరోజు బాడీ కొంచెం స్ట్రెచ్ అవ్వాలి, బాడీ కొంచెం రిలాక్స్ అవ్వాలి, సేమ్ టైం మజిల్ స్ట్రెంథన్ చేసుకోవాలి. యోగా ఏదైతే ఉందో ఇది సెల్ మీద పనిచేస్తుంది. అంటే ఏది చేయాలన్నా, ఏది చేసినా, ఒక ప్రాణాయామం చేసినా, లేదంటే ఆసనం చేసినా, లేకపోతే క్రియలు చేసినా, ముద్రలు చేసినా, ధ్యానం చేసినా, దేని మీద పనిచేయాలి? సెల్ మీద పనిచేయాలి. ఈ సెల్ని యాక్టివేట్గా ఉంచుకోవడం, హెల్దీగా ఆరోగ్యంగా ఉంచుకోవడం. ఎందుకంటే మన సెల్ చెప్పేది వినాలి. ఇప్పుడు సెల్ అనేది ఒక కణం, అది ఎంతో ఒక అణువు అంత ఉంటుంది అనమాట. అణువే చాలా పవర్ఫుల్ మనకి. ఆ కణాలు కొన్ని కలిస్తేనే మనకి అవయవాలు ఉంటాయి. ఈ అవయవాలన్నీ కూడా వింటాయి చెప్తే. మీ అవయవం, మీ లివర్ ఉంది, లేకపోతే కిడ్నీ ఉంది, లేకపోతే హార్ట్ ఉంది, ఇవన్నీ కూడా వింటాయి. మీరు చెప్పిన మాట వింటది. మీరు చెప్పాలి కదా అసలు. అది అసలు వింటుందా లేదా, నేను చెప్పాలి అనే ఆలోచన కూడా ఎవరికి ఉండదు. ఇది వినాలి. యోగా చేస్తే ఏమవుతుంది అని అంటే, మనం ఒకటేదో చిన్న స్ట్రెచ్చింగ్, లేకపోతే ఇలా పక్కకు బెండ్ అయ్యేదో, లేకపోతే ముందుకు బెండ్ అయ్యేదో ఏదో ఒక ఆసనం తీసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు దాంతోపాటు కూడా శ్వాస కూడా ఉంటుంది. అంటే ఏంటి, ప్రాణాయామం కూడా ఉంటుంది. శ్వాస వదులుతూ వెళ్ళడం, లేకపోతే శ్వాస తీసుకుంటూ రావడం, ఇట్లాంటివి. లేకపోతే శ్వాస ఆపడము, హోల్డ్ చేసినప్పుడు ఆసనాన్ని ఆపినప్పుడు శ్వాసను కూడా ఆపడం. ఇట్లా ఒక ట్రెడిషనల్ మెథడ్లో మనం యోగా చేస్తున్నప్పుడు నువ్వు ఏదైతే చేస్తున్నావో, నీ శ్వాస ఎక్కడికైతే వెళ్తుందో, ఎక్కడైతే చేస్తుంది, నీ మనసు దాని మీదే ఫోకస్ చేసాం, నీ మైండ్ అంతా దాని మీదే ఫోకస్ చేసాం. ఇప్పుడు నేను నా నడుము మీదే ఫోకస్ చేసి నేను చేస్తున్నాను అని అనుకుందాం ఏదో ఆసనం. సో మీ ఆసనం అంటే మీ కదలిక, మీ శ్వాస, అలాగే మీ మనసు అక్కడే ఉంది. అక్కడే ఉంది అని అంటే అర్థం ఏంటి, మీ మనసు అక్కడే ఉంది. అప్పుడు ఏమవుతుంది, సర్క్యులేషన్ అక్కడికే ఎక్కువ వెళ్తుంది. ఎప్పుడు మీరు దేని ధ్యాస పెట్టారో ఆ పార్ట్కి, ఆ అవయవానికి వెళ్తుంది. అంటే శ్వాస, ఆక్సిజన్ అక్కడే ఎక్కువ సప్లై అవుతుంది అని చెప్తాం. శ్వాసతో పాటుగా ఏం వెళ్తుంది అంటే, ఆక్సిజన్ ఒకటే వెళ్ళట్లే అన్నిటి దగ్గరికి, న్యూట్రిషన్ వెళ్తుంది. మనం తీసుకున్న ఆహారం జీర్ణమైన తర్వాత అది రసంగా మారుస్తుంది, అది లిక్విడ్స్గా, ఆ మినరల్స్, విటమిన్స్, దానికి కావాల్సినవి అన్నీ, హెమోగ్లోబిన్ కదా, శ్వాసతో పాటే వెళ్తుంది. శ్వాసతో పాటే వెళ్తుంది, ఎక్స్చేంజ్ ఉంటాయి. శ్వాస తీసుకుని వదులుతున్నాం, ఎట్లా వదులుతున్నాం, అప్పుడు మనం తీసుకున్న ఎనర్జీ, ఫుడ్, శ్వాస ద్వారా ఫుడ్ ద్వారా రెండు అక్కడికి వెళ్తాయి. మనం యోగా ఎందుకు చేయమని చెప్తాము అని అంటే, మీరు ఆ అవయవం, సపోజ్ ప్యాంక్రియాస్, డయాబెటీస్ గురించి మాట్లాడదాం. డయాబెటీస్ ప్యాంక్రియాస్ ప్రాబ్లం కదా, అది ఇన్సులిన్స్ ప్రొడ్యూస్ చేయట్లేదు, సరిగా చేయట్లేదు, కాబట్టి మనం ఇన్సులిన్ తీసుకుంటున్నాం. దానికి యోగా ఎలా హెల్ప్ చేస్తుంది? ఎప్పుడైతే మీరు మనసు పెట్టి మీరు ఆసనాలు, ప్రాణాయామం అవన్నీ ఒక ట్రెడిషనల్ వేలో చేస్తున్నారో,
మీరు తీసుకున్న ఆహారం అలాగే మీరు తీసుకున్న ఆక్సిజన్ అవయవానికి ఎక్కువ వెళ్తుంది. వెళ్ళినప్పుడు అది రిలాక్స్ అవుతుంది, అది స్ట్రెంథన్ అవుతుంది, రిపేర్ కూడా చేసుకుంటుంది. యోగాతో ఎలా తగ్గుతుందండి బీపీ? యోగాతో డయాబెటీస్ ఎలా తగ్గుతుంది? లేకపోతే విమెన్ ఇష్యూకి వస్తే మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఆడవాళ్ళకి ఎక్కువగా ఈ గైనిక్ ఇష్యూస్ ఉంటాయి. అవుతుంది 40 వచ్చేసరికి ఇప్పుడు ప్రాబ్లమ్స్, థైరాయిడ్, డయాబెటీస్, ఒబేసిటీ, మెనోపాజ్లో వచ్చాయి. ఇప్పుడు ఒక మెనోపాజ్ అనేది ఒక పెద్ద భూతంలాగా చూపిస్తున్నారు మనకి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని రాకుండా ఉండాలి అని అంటే మీరు జస్ట్ సింపుల్ యోగా చేయండి. మీరు పెద్ద డైట్ చేయండి, అన్నం తినండి, లేకపోతే ఈ తినండి, కూరలు తినండి, ఇవన్నీ నేను చెప్పను. మీరు యోగా చేయండి అని చెప్తా. ఎందుకు చెప్తాను? మీకు తెలియకుండానే మీ శరీరంలో మార్పులు, అంటే మీ ఆలోచనలో మార్పులు కూడా వస్తాయి. మీ బాడీ మీకు ఏది కావాలో అదే తీసుకోమని చెప్తారు, అదే తీసుకుంటారు. ఎక్కువ గ్రీన్స్ తింటారు, ఎక్కువ న్యాచురల్ ఫుడ్ ఎక్కువ ఇష్టపడతారు. తెలియకుండానే మీరేమీ అది కావాలని చేయలేదు. మీరు ఏం చేశారు? యోగా చేశారు అంతే. ఒక ప్రాపర్ పద్ధతిలో, ఒక శాస్త్రీయమైన పద్ధతిలో చేశారు. అలా చేస్తే మీకు మీ బాడీయే రిస్ట్రిక్షన్ పెట్టేస్తుంది. ఇది ఎక్కువ, ఇది నీకు పనికిరాదు, తినకు అని చెప్పేస్తుంది. ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుంది. కాబట్టి నేను అంటే మీరు అవన్నీ ఎందుకండి, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ప్రాబ్లం యోగా చేయండి, అదే మిమ్మల్ని ఒక డిసిప్లిన్లోకి తీసుకొచ్చేస్తుంది. ఎంత తినాలి, ఏమి తినాలి అదే చెప్తుంది. కానీ ఎవరు అంత ఓపిక అంత అలా ఎలా అవుతుంది అని అనుకుంటారు. ఎక్కువ తినేవాళ్ళు, స్వీట్స్ ఎక్కువ తినేవాళ్ళు, నాన్ వెజ్ ఎక్కువ తినేవాళ్ళు, ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే ఏదైతే ఎక్సెస్ బాడీకి ఉందో ఆ అలవాటు మెల్లగా తగ్గిపోతుంది. మనలో మార్పుని తీసుకొస్తుంది. మనలో మార్పుని ఏమైతుంది యోగా చేస్తుంటే నీలో ఒక మంచి మార్పుని తీసుకొస్తుంది. ఇప్పుడు ఎవరైతే ఉమెన్ ఉంటారో వాళ్ళ హెల్త్ గురించి వాళ్ళు పట్టించుకోకుండా ఫ్యామిలీ హెల్త్ కోసం ఆలోచిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి చెప్పే ఒక మాట అంటే ఏముంది? ఫ్యామిలీ హెల్త్ తప్పకుండా. ఎందుకంటే ఒక మహిళ ఇంట్లో ఆరోగ్యంగా ఉంటే ఇంటిల్లి బాధ అందరూ ఆరోగ్యంగా ఉంటారు. సో మహిళ ఆరోగ్యంగా ఉండడం ఇంపార్టెంట్. మనం మన పిల్లల్ని, ఇంటి కుటుంబాన్ని చూసుకోవాలి అని అన్నప్పుడు మనం ఆరోగ్యంగా ఉండాలి కదా. అందుకని అందరినీ చూడండి, అలాగే మీరు కూడా చూసుకోండి. అంటే మిమ్మల్ని కూడా మీ మీద ఫోకస్ చేయండి. కొంచెం రోజు ఏ గంటలు పడి చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మహిళలు ఎక్కువగా నేను చెప్పేది ఏంటంటే, అంటే సిటీస్లో అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, లేదు అంటే వాళ్ళకి ఏదో ఒక యాక్టివిటీ ఉంటుంది. ముఖ్యంగా గ్రామాల్లో సంగతి చెప్తున్నా. ఇవాళ మార్పు అనేది ఎక్కడ ఎక్కువ వచ్చిందంటే గ్రామాల్లో వచ్చింది. చిన్న చిన్న గ్రామాల్లో మీకు ఇవాళ స్విగ్గీ, లేకపోతే ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ అంతా ఇవాళ విలేజెస్ నుంచి ఎక్కువగా ఉంది, సిటీస్ నుంచి ఎక్కువగా లేదు, గ్రామాల నుంచి ఎక్కువగా ఉంది. అలాగే మొబైల్ విపరీతంగా, దానికి ఒక పద్ధతి, ఒక టైం, అంటే కేర్ తీసుకోవడం, పిల్లల్ని కానీ కుటుంబాన్ని కానీ వాళ్ళని కానీ కేర్ తీసుకోవడం. ఎంతసేపు చూడడం ఓకే, ఊరికే చూడడం వల్ల ఏమీ రాదు. మనం ఏదైనా దాంట్లో మంచి విషయాలు నేర్చుకుని అది మన మీద మనం ప్రయోగించినప్పుడు, లేకపోతే మనం దాన్ని ఫాలో అవుతున్నప్పుడు రిజల్ట్ వస్తుంది. ముఖ్యంగా చెప్తున్నాను మహిళలకి, ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న వాళ్ళకి, ప్రతి దానికి మెడికేషన్లోకి వెళ్ళిపోతున్నారు. ప్రతి చిన్నదానికి కూడా, ప్రతిదానికి ఇంకా అంటే ప్రతిదానికి ఏదో ఒక ట్యాబ్లెట్ వేసేసుకుంటే నేను ఏదో హెల్దీగా ఉంటాను, నేను అందంగా ఉండాలంటే ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి, నేను తెల్లగా ఉండాలంటే ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి, లేకపోతే నేను లావు ఉన్నాను కాబట్టి ఏదో చేసేసుకోవాలి అనే ఒక దాంట్లోకి వచ్చేసారు బాగా. అంటే లేజినెస్ బాగా ఎక్కువైపోయింది. కాబట్టి నేను వీళ్ళందరికీ ఏం చెప్తున్నాను అంటే, మీరు అందరూ చేయాల్సింది యోగా చేసుకోండి. యోగా చేస్తే మీకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మీ జీవితంలో ఒక మంచి మార్పును తీసుకొస్తుంది. ఇప్పుడు గ్రామాల్లో ఎలా అయిపోయిందంటే మెడిటేషన్ ఎక్కువ ఒక ఫ్యాషన్ లాగా అన్నమాట. ఎవ్రీవన్ మేము ధ్యానం వెళ్తున్నాం, మేము ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేయడం మంచిదే, కానీ ధ్యానానికి ముందు ఒకటి ఉంది. ఇవి చేసుకుంటేనే మీరు ధ్యానం చేయగలుగుతారు, లేకపోతే ఇంక జీవితాంతం అలానే ఏదో అలా చేసుకుంటూ అదే ధ్యానం అనుకుని ఉండిపోతారు. కాబట్టి ఇక్కడి నుంచి మీరు వెళ్ళండి. ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు ఇంట్లో, ఎందుకంటే ఒక మహిళ ఏది చేస్తుందో అదే ఇంట్లో పిల్లలు ఫాలో అవుతారు. మనం నోట్తో చెప్తున్నాం, పిల్లలకి చెప్తాం యోగా చెయ్యి, లేకపోతే తొందరగా పడుకోను, మొబైల్ అడక్కు, టీవీ చూడకు అని ఇవన్నీ చెప్తాం. కానీ మహిళ చేస్తూ అవి చెప్తే పిల్లలు ఫాలో అవ్వరు. మనం ఎప్పుడైతే మనం అది పాటించి మనం చెప్తే, మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళే మెల్లగా నేర్చేసుకుంటారు. ఏది చెప్తున్నామో పిల్లలు అది వినరు, ఎవరు కూడా వినరు. ఏది మనం చేస్తున్నామో అది వాళ్ళు చూసి నేర్చుకుంటారు. కాబట్టి మనం ప్రాక్టికల్గా
చేయాలి ఏదైనా సరే. జనరల్గా విమెన్ అంటే ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకునే ఆ బాధ్యత చాలా పెద్ద బాధ్యత. అలా కాకుండా బయటకు వచ్చి వర్క్ చేస్తూ అది తను నిర్వహించే బాధ్యత ఇంకా పెద్దది. సో అసలు మీరు అప్పట్లోనే యోగా హెల్త్ గురించి రకరకాల కోర్సులు చేయడం ఇవన్నీ ఎట్లా మొదలైనవి? నేను చిన్నప్పటి నుంచి మీకు అంతకు ముందు కూడా నేను మాట్లాడుకున్న మా తాతమ్మ గారు సాదమ్మ, ఆవిడ సిద్ధయోగిని, ఆవిడ హిమాలయాల్లో ఆవిడకి ఆశ్రమాలు ఉన్నాయి, వాళ్ళ గురువులు. సో ఆవిడని చూస్తూ పెరిగాను కాబట్టి నేను ఆవిడలాగా నేర్చుకోవాలి అంటే ఆవిడ నీళ్ళ మీద నడిచేవాళ్ళు, వాయుగమనం చేసేవాళ్ళు, ఇవన్నీ చేసేవాళ్ళు ఆవిడ. సో ఆవిడని చూస్తే నేను కూడా అలా చేయాలి, అదేదో మంత్రం అనుకుని అలా వచ్చిన దాన్ని, కానీ నేను ఏదో యోగా చేసి ఇదేదో ఇన్స్టిట్యూట్ పెట్టి వీళ్ళందరికీ అట్లాంటి ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. సో అనుకోకుండా ఇలా వచ్చేసాం. 1990 నేను బాగా ప్రాక్టీస్ చేసింది నా 8th క్లాస్ నుంచి నేను ప్రాక్టీస్ చేశాను. ఫస్ట్ నా గురువు ఎవరో చెప్పాలంటే మా తాతగారే. ఆయన యోగా ఆసనాలు చేసేవాళ్ళు, ఆయన చూస్తూ నేను చేసేదాన్ని. దాని తర్వాత గురువు మా తాతమ్మ సాదమ్మ గారు. ఆవిడ ఆచంటలో సాదమ్మ ఆశ్రమం అని ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. సో ఆవిడని చూస్తూ పెరిగాను కాబట్టి ఆవిడలాగా ఆవిడ తొందరగా ఆవిడ వెళ్ళిపోయారు. సో ఆవిడ ఏం చెప్పకుండా వెళ్ళిపోయారే, ఇదేంటో దీని సంగతి నేను తెలుసుకోవాలి అనే దాంట్లో నా ప్రయాణం అనేది అలా స్టార్ట్ అయింది. అయితే నేను బాగా ఈ క్లాసెస్ తీసుకొని 1990లో నేను మొదలుపెట్టాను. ఇది 90లో నేను మొదలుపెట్టినప్పుడు అప్పుడు యోగా అంటే ఎవరు, అప్పుడు గాంధీ జ్ఞాన మందిర్ ఒకటి ఉండేది కోటిలో, ఇంకోటి వేమన ఇన్స్టిట్యూట్ ఒకటి ఉండేది. అలా ఏదో ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు, బాగా ఇట్లా చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అంటే చాలామంది నా దగ్గరికి వచ్చేవాళ్ళు, ఎందుకంటే మీరు ఇంత అసలు మీకు 2 పిల్లలంటే మీరు అలా లేరు, మీరు ఇలా ఎలా ఉన్నారు అని. యోగా చేస్తాను, నేను ఏం చేయను, యోగా చేస్తాను. అది అప్పుడు మీ హెయిర్ చాలా బాగుంది, మీ స్కిన్ చాలా బాగుంది, ఏం చేస్తారు అలా ఇంట్రెస్ట్తో నా దగ్గరికి వచ్చేవాళ్ళు అంటే చేయడానికి. అలా అలా యోగా వాళ్ళే అరుణ యోగా, ఎక్కడికి వెళ్తున్నారంటే అరుణ యోగా అక్కడికి వెళ్తున్నాం అని వాళ్ళే అరుణ యోగా అనేసారు. ఆ టైంలో తర్వాత వాళ్ళకి తగ్గడం, గానిక్ ఇష్యూస్ పర్టికులర్గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్, మెడిసిన్స్ లేకుండా ఏమీ లేకుండా న్యాచురల్గా వాళ్ళకి ప్రీనాటల్ యోగా ఇవన్నీ వాళ్ళు చేస్తే ఎన్ని ఇష్యూస్ తగ్గుతున్నాయి, వెయిట్ రిడక్షన్ కానీ అన్నీ కానీ. అట్లా చేసినప్పుడు అప్పుడు గైనిక్ ఇష్యూస్ బాగుండేవి, సిజేరియన్స్ ఎక్కువ ఉండేవి. అవును, ఆ టైంలో అమ్మో సిజేరియన్ చేసిస్తారేమో అని భయపడేవాళ్ళు. ఆ టైంలో నేను డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం, కన్విన్స్ చేయడం చాలా కష్టమయ్యేది. నువ్వేం చెప్తున్నావు, నువ్వేం డాక్టర్ కాదు కదా, నీకేం పని అనేటట్టునేవాళ్ళు. మెయిన్ బ్యాక్ ఇష్యూస్, స్పాండిలైటిస్ అండ్ బ్యాక్ పెయిన్, సయాటికా. కాదు ఇది యోగాతో చేయొచ్చు, దీనికి అసలు అవసరమే లేదు, కావాలి అంటే హోమియోపతి తీసుకోండి, కానీ దీనికి ఎంత పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరం లేదు, సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు అంటే ఎవరు డాక్టర్స్ అసలు చూసేవాళ్ళే కాదు. ఇంకా అసలు మీకేం తెలుసు, ఇలాంటివి చెప్పకూడదు, ఇలాంటివి చెప్తే మీకు ప్రాబ్లం అవుతుంది, రేపు పొద్దున మేమే కేసు పెడతామని అలా అన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వి రిక్వెస్ట్ హాస్పిటల్స్కి వెళ్ళి నేను మీకు చెప్తాను అని చెప్పేసి అక్కడే కూర్చునేదాన్ని. అలా అలౌ చేసిన వాళ్ళు బొగ్గులగుంటలో ఫెర్నాండెస్ హాస్పిటల్, డాక్టర్ ఎవిటా అని ఆవిడ, లేదు అని అంటే ఫస్ట్ అంటే నువ్వు చెప్పు మేము పర్వాలేదు అని చెప్పి నన్ను అలౌ చేసిన హాస్పిటల్ అదొక్కటే. తర్వాత హోమియో డాక్టర్ గారు ఉండేవారు, డాక్టర్ ప్రశాంత్ గారు. ఆయన సివియర్గా ఇలా పెయిన్స్ ఉన్నప్పుడు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆయన మెడిసిన్ ఇచ్చి మీరు ఆమె దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్పి ఆయన అంటే అప్పుడు ఆ టైంలో నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు, నాకు కూడా కాన్ఫిడెన్స్ తీసుకొచ్చి వాళ్ళు అలౌ చేశారు కాబట్టి నాకు ఈ కాన్ఫిడెన్స్ ఉంది. లేకపోతే వాళ్ళు ఆ రోజున వాళ్ళు నన్ను అలౌ చేయకపోతే నేను కూడా ఇది ఇంతే అని వదిలేసేదాన్ని. సో నేను అప్పుడు ముద్ర అంటే ఎవరికి తెలియదు, ముద్ర ఏంటి అనేవాళ్ళు. అంటే ఏ ఉండే యోగాలో ఆది ముద్ర, చిన్ముద్ర, చిన్మయ ముద్ర అలాంటివి చెప్పేవాళ్ళే కానీ అసలు ఇలాంటివి ఒకటి ఉన్నాయి అనేది తెలియదు. సో వాటి మీద చేసి నేను ట్రైనింగ్ చేసేదాన్ని. అప్పుడు ఎక్కువ ఫోకస్ టీచర్స్ ట్రైనింగ్ చేయడం. నాకు చైనా నుంచి, కొరియా నుంచి, ఇక్కడి నుంచి చాలా మంది. అర్ణయోగ ఇన్స్టిట్యూట్ అంటే అక్కడ టీచర్ ట్రైనింగ్ కోర్స్ అనేది చాలా ప్రత్యేకమైనది. అవును, అంటే అక్కడ నుంచి ఒక యోగా టీచర్ బయలుదేరారు, పట్టా తీసుకున్నారంటే అది చాలా అథెంటిసిటీ ఉంటుంది. ఇక్కడ నుంచే కాదు, చాలా ఇతర స్టేట్స్ నుంచి కూడా తీసుకుంటున్న వాళ్ళైతే మాకు తెలుసు. అప్పుడు మాకు 96, 2000 ఆ టైంలో నాకు ఎక్కువ బయట నుంచి వచ్చేవాళ్ళు. ఇక్కడ కాకుండా ఎక్కువ చైనా నుంచి ఎక్కువ వచ్చేవాళ్ళు స్టూడెంట్స్, సౌత్ ఆఫ్రికా, చైనా, తర్వాత కొరియా, భూటాన్, ఈ దాని నుంచి ఎక్కువ వచ్చేవాళ్ళు. నేపాల్ నుంచి కూడా ఎక్కువ వచ్చేవాళ్ళు.
వీళ్ళు ఎలా వచ్చారో నాకు తెలియదు. ఎవరో జాయిన్ అయ్యారో అలా అలా వాళ్ళే ఎక్కువ మంది ఉండేవారు. ఈ మధ్య కాలంలో ఎక్కువ లోకల్ మీద ఫోకస్ చేశాం, కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మధ్యలో ఒక 5 years నేను అంటే వాళ్ళు ఇక్కడికి రావడం, ఇంకా వేరే వల్ల వాళ్ళు ఇక్కడ వీసా ప్రాబ్లమ్స్ అయ్యి చాలామంది రావడం అనేసారు. తర్వాత ఆన్లైన్ పెట్టాం. రీసెంట్ మళ్ళీ ఇప్పుడు వాళ్ళే టైఅప్ పెట్టుకున్నారు. వాళ్ళు వచ్చి మళ్ళీ టీచర్ అని ఇక్కడే చేయాలి అని చెప్పి, అక్కడ కూడా అరుణ యోగా అని చెప్పి మీ పేరు పెట్టుకుంటామండి అంటే పెట్టుకోండి. అంటే వేరే ఆలోచన ఇది ఏదో చేసే అలాంటివి ఏమీ లేవు. ఎవరు పేరు పెట్టుకుంటారంటే పెట్టుకోండి, ఏమైంది. అరుణ యోగా అని చెప్పేసి ఆల్రెడీ అక్కడ షాంఘైలో ఉంది. 2 నా పేరు మీదే పెట్టుకున్నారు. సౌత్ ఆఫ్రికాలో కూడా పెట్టుకున్నారు అరుణ యోగా అని చెప్పి, అండమాన్లో పెట్టుకున్నారు అరుణ యోగా అని చెప్పి. అప్పుడు అందరూ అనేవారు అట్లా కాదు, మీది ఒక పేటెంట్ తీసుకోవాలి, ఎవరు పెట్టుకోకూడదు అరుణ యోగా. ఓకే ఇన్స్టెంట్ వై అలా ఎందుకు చేయాలి, ఎవరి ఇష్టం వాళ్ళది. వాళ్ళు నన్ను గురువుగా భావించి నా పేరు పెట్టుకోవాలని అనుకున్నారు, పెట్టుకోండి, ఇన్స్టిట్యూట్ పేరే వెళ్తుంది కదా. అట్లా చాలా ఇన్స్టిట్యూట్స్ బయట ఉన్నాయి. అప్పుడప్పుడు నేను వెళ్ళి వస్తుంటే, ఈ మధ్య కొంచెం తగ్గింది. కానీ హర్బ్స్ కూడా మీ దగ్గర చాలా బాగుంటాయి. అంటే రకరకాల హర్బ్స్, అంటే అది స్వచ్ఛమైనవి. శిలాజిత్ కావచ్చు, శిలాజిత్ అనేది కూడా ఒక రకమైన హాబీ కదా. హర్బ్ అది న్యాచురల్ ఇది కదండి. ఇప్పుడు అందరికీ తెలిసింది ఏంటంటే ఈ బయట దొరికే శిలాజిత్ ఎక్కడంటే అక్కడ అమ్మేస్తూ ఉంటారు. ఇంకా మనం అటు వెళ్ళినప్పుడు ఈ కేదార్నాథ్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నామండి, కాశ్మీర్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం అని చెప్తా ఉంటారు. అవి కూడా ఇది కాదు. ఇప్పుడు ఇక్కడ దొరికేదంతా కూడా ఆ హెర్బ్ అసలు అందులో చాలా రకాలుగా కలుస్తాయి. అవి మనం మాట్లాడకూడదు, చాలా ఘోరంగా ఉంటాయి అవి. ఇంకా గమ్మీస్ అని ఇంకా ఏవేవో అందులో మిక్స్ చేసి చేసేస్తామట. అసలు ఒరిజినల్ కనుక తీసుకోకుంటే దాని రిజల్ట్ తెలుస్తుంది. ఒరిజినల్ అనేవి ఎక్కడ దొరకవు. ఎందుకంటే బయట నుంచి అక్కడ ఇండియాలో ఉన్నదే వీళ్ళు కలిపేసి తిప్పుతూ ఉంటారు కాబట్టి అసలు మనకి రాదు. అది ఇంటర్నేషనల్ మార్కెట్కి వెళ్ళిపోతుంది. అది ఎవరికి చాలా మందికి తెలియదు అది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ దొరికే అన్ని ఇది తీసుకెళ్తే ఇంటర్నేషనల్ మార్కెట్లోకి ఇది ముందు ఫస్ట్లోనే రిజెక్ట్ చేసేస్తారు. అలాంటిదే ఇక్కడ దొరుకుతుంది. సో మనం ఏంటంటే ఆ ప్యూరిటీ ఇవ్వాలి అని పర్టికులర్గా విమెన్ శిలాజిత్ మీదే ఫోకస్ చేస్తాం. మీరు అన్నట్టుగా విమెన్ హెల్త్ మీదే అంటే ఎక్కువ ఇష్యూస్. ఇప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా విమెన్ వచ్చి వాళ్ళ ఇష్యూస్ చెప్పుకునేవాళ్ళు. వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పగానే నేను చెప్పేదాన్ని, మీకు ఈ ఇష్యూ నడుస్తుందా ఇంట్లో అని అడిగితే వాళ్ళు మీకు ఎలా తెలుస్తుంది, మేము చెప్పలేదు కదా, మేము చెప్పింది ఏదో నడుము నొప్పో మైగ్రేన్ అని చెప్తే మీరు మా పర్సనల్ విషయాలు అడుగుతారేంటి అని. నో మీరు చెప్పే ప్రాబ్లమ్స్ని బట్టి మీకు ఇంట్లో ఎలా ఉంది అనేది కొన్ని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. సో మీకు ఇది కావాలి, సపోర్ట్ కావాలి. చాలా విమెన్ నా దగ్గరకు వచ్చి ఎన్ని సమస్యల్లో ఉన్నాం మేము, ఇంకా నాది అయిపోయింది, ఇంకా చనిపోవడం ఒకటే మార్గం తప్ప వేరే ఏమీ కనబడట్లేదు అన్న వాళ్ళకు కూడా అలాగే వస్తారు. చాలామంది వస్తారు. వచ్చినప్పుడు నేను ఒకటే చెప్తా వాళ్ళకి, అది ఒకటే ఎందుకు కనబడుతుంది, ఒక్కసారి నువ్వు కళ్ళు మూసుకో, ఎన్ని డోర్స్ ఓపెన్ అవుతాయో నీకు. నువ్వు కళ్ళు తెరిచి చూస్తున్నావు కాబట్టి నీకు ఏం కనబడట్లేదు, లో ఫీల్ అయ్యి బ్లాక్ అవుతుంది. ఒక్కసారి కళ్ళు మూసుకుని నువ్వు చూసావంటే నీకు ఎన్ని గేట్స్ ఉంటాయో, ఎన్ని అవకాశాలు ఉంటాయో, ఎన్ని ఆలోచనలు ఉంటాయో. సో వి టర్న్ అది ఇంటర్నల్ జర్నీ హౌ టు అని చెప్పేసి వాళ్ళకి ఆ స్ట్రెంగ్త్ నేను చేయగలిగింది అది. నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అండ్ ఫోకస్ ఆన్ విమెన్, వాళ్ళ హెల్త్ తర్వాత కిడ్స్ అండ్ యూత్, వీళ్ళ మీదే ఫోకస్ చేస్తాను. మెంటల్ హెల్త్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మేడం. మెంటల్ హెల్త్ అనేది ఇప్పుడు ఎక్కువైంది మనకి. ఇంతకుముందు అసలు మెంటల్ హెల్త్ అంటే ఏంటో తెలియదు, ఇప్పుడు బాగా ఎక్కువైంది. ఇంకొకటి మెనోపాజ్. అంటే మెనోపాజ్ అని చెప్పి భయపెట్టేస్తున్నారు. నేను మెనోపాజ్లో ఉన్నా కాబట్టి నాకు ఇది వచ్చేస్తుంది, నాకు మెనోపాజ్లో ఉన్నా కాబట్టి ఇది వస్తుంది అనేది ఒకటి బాగా అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఉంది, అప్పుడు ఉంది, ఎప్పుడు ఉంటుంది. అది మెచ్యూర్ అయినప్పుడు ఎట్లా ఉంటుందో మెనోపాజ్ కూడా, అంటే స్టార్ట్ అయినప్పుడు ఎట్లా ఉంటుందో ఎండ్ అయ్యేటప్పుడు కూడా అలానే ఉంటుంది. అది సహజంగా వెళ్ళిపోతుంది. నువ్వు ఫిజికల్గా నువ్వు కరెక్ట్గా చేసుకుని నువ్వు స్ట్రాంగ్గా ఉంటే మెనోపాజ్ ఏం చేయలేదు, వేరేది కూడా ఏమీ చేయలేదు. 60లోకి వస్తే మోకాళ్ళు అరిగిపోవాలి, మన తిండి మారిపోయింది, వాతావరణం మారిపోయింది, అన్నీ మారిపోయినాయి కాబట్టి ఇది కూడా మారిపోయింది అని ఏం అనుకోవద్దు. ఏ టైంలో ఉన్నా ఎలా ఉన్నా కూడా మీరు యోగాలో ఉంటే అది ఎప్పుడూ ఒకేలాగా ఉంచుతుంది. చక్కగా చెప్పారు మ్యామ్. ఉమెన్ తన హెల్త్ గురించి తను చూసుకోవాలి, అంతేకాదు ఉమెన్కి యోగా అనేది చాలా ముఖ్యం, మెంటల్ హెల్త్ అనేది కూడా చాలా ముఖ్యము, ఫిట్నెస్ చాలా చాలా ముఖ్యము, తన గురించి తను ఆలోచించుకోవడము. అంతేకాకుండా మీరు అన్నారు మెనోపాజ్ని ఒక పెద్ద భూతంలాగా చూపిస్తున్నారని, నిజంగానే అది ఒక పెద్ద భూతంలాగా చూపిస్తూ ఉన్నారు. ఇలాగా మెడిటేషను, యోగా ఇలాంటి న్యాచురల్ వేస్లో మన జీవన విధానం ఉంటే కనుక అది పెద్ద ప్రాబ్లమే కాదు, ఈజీగా దాటేయచ్చు.
అలాంటి అసలు తెలియదు కూడా మెనోపాజ్ వచ్చిందా, మనం అలా దాంట్లో ఉన్నామా అనేది కూడా తెలియదు. యోగా అంత బాగా హెల్ప్ చేస్తుంది. మీరు ఒక ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ. ఎట్లా అంటే ఆ టైంలోనే మీరు ఇలాంటి యోగా కావచ్చు, రకరకాల హెర్బల్ మెడిసిన్ కావచ్చు, సిద్ధ వైద్యం కావచ్చు, ఇవన్నీ నేర్చుకున్నారు. అంతేకాదు హిమాలయస్కి వెళ్తారు. నాకు చాలా ఇష్టము, అసలు ఆ టాపిక్ మాట్లాడాలంటే కూడా చాలా ఇష్టం. హిమాలయస్కి వెళ్తారు, పెద్ద పెద్ద గురువుల్ని కలుస్తారు, మంత్రం తంత్రం ఇవన్నీ కూడా తెలుసు, ఎట్లా హీల్ చేయాలి తెలుసు. సో మెంటల్ హెల్త్ని ఎలా కరెక్ట్ చేయాలి ఏంటి, చాలా రకాల సమస్యలతో వస్తుంటారు. నేను ఇన్స్టిట్యూట్కి వస్తాను కదా, చాలామందిని చూస్తూ ఉంటాను. సో ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఒకటి ఉంది దానికోసము హీల్ చేయడానికి. యోగా అనేది చాలా పెద్ద ఒక హీలింగ్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది అన్ని రకాలుగా. ట్రెడిషనల్ హీలింగ్ ఇప్పుడు జనరల్ గా మీరు అన్నట్టు నా దగ్గరికి అందరూ వస్తారు. హీలింగ్ అంటే నేను ఏదో కూర్చోబెట్టి ఇదంతా, ఆ ప్రాసెస్ కొంతమందికి అవసరం అవుతుంది, అందరికీ అవసరం ఉండదు. సో ఐ స్టార్టెడ్, ఎప్పుడైతే మీరు నా దగ్గరికి వచ్చారో అక్కడి నుంచే హీలింగ్ మొదలవుతుంది. నేను అది చేస్తూనే ఉంటాను. చాలామంది అడుగుతారు, మీరు ఇంకా ఏం చేయలేదు, మాకు ఏంటి ఇంత రిజల్ట్ వచ్చింది ఇలా. చాలామందికి తెలియదు నేను మీకు హీల్ చేస్తున్నాను అని కూడా నేను మాట్లాడను. నా దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక ప్రాబ్లం చెప్పి వెళ్ళిన తర్వాత ఐ స్టార్టెడ్, వాళ్ళు వచ్చి వాళ్ళకి అవసరమైతే థెరపీస్ ఇస్తాము, ఇంకా యోగా వీటితో ముద్రాస్ డైట్ అన్నీ చేస్తాం. హీలింగ్ కూడా ఉంటుందన్నమాట. ప్రతిదీ నా దగ్గర ట్రెడిషనల్ హీలింగ్. యోగా అంటేనే అది, కానీ ఇప్పుడు అంటే ఇలా చెప్పాల్సి వస్తుంది, నేను హీలింగ్ చేస్తా, నేను యోగా చేస్తా, నేను మెడిటేషన్ చేస్తా, నేను థెరపీ చేస్తా అని చెప్పాల్సి వస్తుంది. కానీ ఇదంతా ఒక గ్రూప్ మాట అండి, ఇదంతా ఒక్క దాంట్లోదే. అంటే నేను నేర్చుకున్నప్పుడు నా ఆ గొప్ప ఆ గురువుల దగ్గర నేర్చుకున్నప్పుడు ఇది ఇలా విడివిడిగా మాకు నేర్పించలేదు. ఒక చిన్న విషయాన్ని తీసుకొచ్చి దాన్ని ఎవరో మాస్టర్, నేను పెద్ద మాస్టర్ని అయిపోయానని చెప్పేసి నేను మాస్టర్ లాగా నేను టీచ్ చేయలేను. సో వాట్ ఎవర్ ఇప్పుడు అధర్వణ ఉంది, అలాగే ఏదైతే ఉందో ఎవరైతే నా గురువులు నాకు నేర్పించారో అదే నేను నేర్పిస్తాను, అదే నేను చేస్తాను తప్ప ఇదేదో నా బ్రాండ్ లాగా చేసేసేసి ఇదే మీకు అనేది ఒక సిస్టమ్ నేను తీసుకురావడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను మాట్లాడే ప్రతి మాట ఆల్రెడీ ఉన్నది, ఆల్రెడీ చెప్పింది, అది నేను తెలుసుకున్నా అది, కాబట్టి నేను మీకు చెప్తున్నా. అంతేగాని ఏది కూడా ఇదేదో ఓన్గా నా సొంతం, నాకు ఎక్కడో కూర్చుంటే ఎన్లైట్మెంట్ అయిపోయింది, సో ఎన్లైట్మెంట్ అయిన కాడి నుంచి నాకేదో, అదంతా ఏముండదు, అదంతా ఒట్టిది. అదంతా ఎన్లైట్మెంట్ అంటే ఆ ప్రతి ఒక్క పనిలో ఎవరు ఒక మెడిటేషన్ లాగా చేయాలి. మనం చేసే పని ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు డెడికేషన్గా ఒక డిసిప్లిన్డ్గా ఎవరికి హాని కాకుండా, ప్రకృతికి హాని కాకుండా చేసే వాళ్ళంతా మెడిటేటర్సే. వాళ్ళంతా మెడిటేషన్ చేస్తున్నట్టే. కళ్ళు మూసుకొని కూర్చుంటే ఒక్కటే మెడిటేషన్ చేస్తున్నట్టు కాదు. మనం రోజు చేసే ప్రతి పని కూడా అది ఒక మెడిటేషన్ లాగా అవతల వాళ్ళకి కనపడాలి నువ్వు చేస్తున్నది. అంత కామ్గా, అంత స్టడీగా. నన్ను అడుగుతూ ఉంటారు వచ్చిన వాళ్ళు, మీరు ఏంటంటే ఇంత కామ్గా ఎలా ఉంటారు? నువ్వు కూడా చాలాసార్లు అడిగారు. కామ్గా అంటే మనం ఎంత చేయగలుగుతామో అంత చేస్తాం, అంతే. ఇది ఇస్ యూనివర్సల్ ఎనర్జీ. మీరు తీసుకుంటుంది అక్కడి నుంచే, నేను తీసుకుంటుంది అక్కడి నుంచే. గొప్ప గొప్ప వాళ్ళందరూ అక్కడి నుంచే తీసుకుంటున్నారు, నువ్వు కూడా గొప్ప. ఇప్పుడు మీరు చాలా గొప్పవాళ్ళు ఎట్లా అయ్యాము? నాకేం సెపరేట్ ఎనర్జీ రావట్లేదు, మీకు సెపరేట్గా ఏమి రావట్లేదు. మీరు ఏది తీసుకుంటున్నారు, నేను అదే తీసుకుంటున్నాను. కానీ అది దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నేను ఉపయోగిస్తున్నాను, మీరు కూడా ఉపయోగించుకోండి అని చెప్తున్నా, అంతే. ఇట్స్ అ సింపుల్. ఎందుకంటే మా గురువులు అలాగే చెప్పారు, నేను కూడా అలాగే చెప్తా. సో అందరూ అంటారు, మేము చూస్తే మాకు ధైర్యం వచ్చేస్తుందండి, యు ఆర్ స్ట్రాంగ్ అంటే. నేను ఎప్పుడు ఈ రోజులోనే ఉంటా, ఇప్పుడే ఉంటా, పెద్దగా రేపటి గురించి ఉండదు. మీరు ఏది చెప్పినా కూడా రేపు కదా, రేపు చూద్దాం, ఇవాళ రేపు, అంతకన్నా ఎక్కువ ఎందుకు ఆలోచించొద్దు. ప్రజెంట్లో ఉండండి, టైంలో ఉండండి. కాలభైరవ అంటాం కదా, కాలభైరవ అని పూజలు చేసేసి మంత్రాలు చేయడం కాదు. కాలభైరవ అంటే కాలంతో ఉండేవాళ్ళు. మనం కూడా ఒక కాలభైరవలాగా అంత పవర్ఫుల్గా ఉండాలంటే నువ్వు ఎప్పుడు కాలంతో ఉండాలి. కాలంతో ఉంటే అంత ప్రతి ఒక్కరు ఆ పవర్, ఆ శక్తి ఉంటుంది, అది మనం ఉపయోగించుకోవచ్చు. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ఉమెన్ ఎప్పుడు లో అవ్వకూడదు, అప్స్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి ఎప్పుడు లైఫ్లో. సో వాటిని తట్టుకుని నిలబడాలి. నిలబడగలిగే శక్తి రావాలంటే తనకి యోగా ఒక ఆయుధం లాగా పనిచేస్తుంది. యోగా అండ్ మెడిటేషన్ అంటే సపరేట్గా ఏం లేదు, యోగా చేస్తే అది మెడిటేషనే. సో అందరు కూడా ఫాలో అవ్వాలి. మీలాంటి పెద్ద పెద్ద గురువులు ఉన్నారు, మిమ్మల్ని కలిస్తే అసలు ఏంటి లైఫ్ అంటే ఏంటి, ఎట్లా ఉండాలి, లీడ్ చేయాలి, ప్రాబ్లమ్ వస్తే ఎట్లా సాల్వ్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ మంచి మంచి మాటలు చెప్తూ ఉంటారు. ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ధన్యవాదాలు.